హాయ్ అండి, పెరంబూరులో ఉన్నాం. ఏంటనుకుంటున్నారా? ఈ గోలంతా వైజాగ్ నుంచి స్టార్ట్ అయిందండి. అయితే చెన్నైకి మేము బయలుదేరిపోయాం. ఆటో ఎక్కేసాం. ఆటో దిగేసి ఇంకా రైల్వే స్టేషన్లో ఆటో అయితే దిగిపోయాం. అక్కడ దిగిపోయిన తర్వాత చిన్న వీడియోలు, సెల్ఫీలు అవన్నీ ఉండాలన్నమాట. లేదంటే మరి మామూలుగా ఉండదు మనకి. ఇంకా ఫైనల్లీ ఫ్యామిలీ ప్యాక్ అని రాశాడు కానీ బేబీ ప్యాక్ ఉంది. మా చిన్నదే జోకులు వేస్తుంటే మేము దాంట్లో 2 జోకులు కలుపుకొని వేసుకొని నవ్వేసుకుంటున్నాం అనమాట. ట్రైన్ వచ్చే వరకు టైంపాస్ చేసుకున్నాం. ఇంకా ఫైనల్లీ ట్రైన్లోకి ఎక్కేసిన తర్వాత మా పెద్దానికి అయితే పైకి ఎక్కిచ్చేసాడు మా ఆయన. ఇంక నేను ఏదో తినేస్తున్నానని కంగారు పడి మళ్ళీ కింద దిగిపోయింది మాది. ఎందుకంటే కక్కుర్తికి బ్యాండ్ అంపేసారు అనమాట మా పెద్దది. ఎవరేం తినేస్తున్నారని టెన్షన్ పడిపోతూ ఉంటుంది. కిందకు వచ్చేసింది పాటలు వింటూ. ఆ తిన్నది మాత్రం నేను వీడియో తీయలేదు, మళ్ళీ ఫీల్ అవుతుందని చెప్పేసి ఇంక నేను ఫైనల్లీ పకోడీ, టీ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకొని అవి తినేసి పడుకొని చక్కగా అక్కడ ట్రైన్ అయితే దిగిపోయాం పెరంబూరులోని. ఇంకా పెరంబూరులోనే అటు ఇటు తిరుగుతూ మళ్ళీ అక్కడ ఒక టీ తాగాలని చెప్పేసి వెళ్ళాం. అక్కడ అన్ని విడివిడిగా కాఫీ, టీ పొడి, పంచదార అన్నీ విడివిడిగా ఇచ్చారు. ఈలోపు మా పెద్దంతా రైల్వే స్టేషన్ అంతా కవర్ చేసేస్తుంది అనమాట వీడియోతోని. అందులో అది కూడా పడిపోవాలి అర్జెంటుగా, లేదంటే మళ్ళీ వీడియో ఎవరు తీస్తున్నారో తెలియదు కదా, అందుకని అనమాట. ఇంకా ఈలోపు టీ తెస్తే పాలు అన్నీ తెస్తే అన్నీ మిక్స్ చేసేస్తున్నాం అనమాట. ఏదో రైల్వే స్టేషన్ అంతా మైలులాగా. ఇంకా టీ అయితే తాగేసిన తర్వాత నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. చెన్నైలో ఎక్కడెక్కడ తిరుగుతాం అదంతా పెడతాం, పార్ట్ 2లో పెడతాం.